వెల్కమ్ టు హెల్త్ కేర్. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఒకప్పుడు వయసు పైబడిన వాళ్ళలో చూసేవాళ్ళం. నవేడేస్ యంగ్స్టర్స్లో కూడా చూస్తున్నాం. ఈవెన్ 30-40స్లో కూడా మెదడు స్ట్రోక్కి గురయ్యి పక్షవాతానికి గురయ్యే వాళ్ళని, కొన్ని రకాల డిజేబిలిటీస్కి గురయ్యే వాళ్ళని కూడా చూస్తున్నాం. ఒక్కొక్కసారి ఇది ఫ్యాటల్ కూడా అవుతుంది. మరి అసలు బ్రెయిన్ స్ట్రోక్కి గురయ్యే ముందు హెచ్చరించే లక్షణాలు ఉంటాయా? టీఐఎస్ అంటే ఏంటి? అందరిలో ఈ లక్షణాలు ఉంటాయా? బ్రెయిన్ స్ట్రోక్లో రకాలేంటి? గోల్డెన్ అవర్ అంటే ఏంటి? మరి బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతలు, థ్రాంబెక్టమీ, మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే ఏంటి? ఈ వివరాలన్నీ అందించడానికి మెడ్వన్ హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ బోయిని గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. బ్రెయిన్ స్ట్రోక్ అనే కండిషన్ ఒకసారి అట్లే 2 రకాలు ఉంటాయి అంటారు కదా, ఒకసారి చెప్తారు? సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది బేసికల్గా ఇప్పుడు చాలా మందికి ఒక వయసు పైబడిన తర్వాత, అంటే 50 సంవత్సరాల తర్వాత చాలామందికి వస్తుందండి. సో అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, అసలు దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో బ్రెయిన్ స్ట్రోక్ అనగానే మనకు తెలిసింది కాళ్ళు చేతు పక్షపాతం. ఓకే, సో దీనిలో పక్షవాతంలో కూడా కారణం ఉంటుంది. అంటే ఒకసారి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వచ్చు, లేదా బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వచ్చు. సో ఈ బ్లీడింగ్ అయినా క్లాట్ అయినా సేమ్ సిమ్టమ్స్ వస్తాయి. అంటే కాళ్ళు చేతులు చచ్చిపడిపోవడం కానీ, తిమ్మిరి రావడం కానీ, మాట తడబాటు కానీ, మూర్తి వంకరపోవడం కానీ దీని లక్షణాలుగా ఉంటాయి యూజువల్గా. ఓకే, అంటే ఈ మధ్య యంగ్స్టర్స్లో ఎందుకు చూస్తున్నాం బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువగా? సో ఇప్పుడైతే కాలంలో ముందులాగా కాకుండా ఇప్పుడు బాగా తక్కువ ఏజ్లో, మేబీ లెస్ దెన్ 40 years తక్కువ ఏజ్లో కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి. ఇది యంగ్ ఆన్సెట్ స్ట్రోక్స్ అంటామండి. దీనికి బేసికల్గా మనకి ఎక్కువగా ప్రజలు ఏదైతే ఫుడ్ హ్యాబిట్స్ మారడము, బేసికల్గా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ తినడము, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడము, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, ఉండే వర్క్ చేసుకోవడము, ఇది కాకుండా కొంతమందికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉండి ఇట్లాంటివి తక్కువ వయసులో స్ట్రోక్ రావడానికి కారణాలు అవుతున్నాయి. ఇంకొకటి ఇస్కిమిక్ అండ్ హెమరాజిక్ స్ట్రోక్స్ అంటారు, అవి ఏంటి అసలు? సో బ్రెయిన్ స్ట్రోక్లో 2 రకాలు అనుకున్నాము. సో ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్, అంటే బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలు పూడ్చుకుపోవడం, అంటే బ్లాక్ అయిపోవడం వల్ల వచ్చేది ఇస్కిమిక్ స్ట్రోక్స్ అంటాము. సో బ్రెయిన్లో బ్లీడ్ అవుతే దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాము. సో ఇవి 2 రకాల బ్రెయిన్ స్ట్రోక్స్ అండి మేజర్గా. సో 80% కాజెస్ యూజువల్గా ఈ ఇస్కిమిక్ స్ట్రోక్స్, అంటే బ్రెయిన్లో ఉన్న రక్తనాళం పూడ్చుకోపోవడం వల్ల జరుగుతుంది. ఒక 20% వరకు మాత్రం బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడం వల్ల జరిగే పక్షవాతము. అంటే ఈ 2 రకాల స్ట్రోక్స్ సిమ్టమ్స్ ఒకేలాగా ప్రజెంట్ అవుతాయి? కొంచెం తేడా ఉంటుందండి. సో బ్రెయిన్లో క్లాట్ అవ్వడం వల్ల వచ్చే సిమ్టమ్స్లో కొంతమందికి బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడం వల్ల మెయిన్గా హెడేక్ ఉంటుంది, వామిటింగ్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా బ్రెయిన్లో బ్లీడ్ అయ్యే దానిలో మనము ఎక్కువగా చూస్తాం. అదే స్ట్రోక్లలో చాలా వరకు ఈ హెడేక్ కానీ వాంతులు కానీ తక్కువ. సో పేషెంట్కి సడన్గా హెడేక్ వాంతి వచ్చి కాళ్ళు చేతులు పక్షవాతం లాగా వస్తే చాలా వరకు మేము బ్రెయిన్లో బ్లీడ్ అయ్యిందనే వరకే ఎక్కువగా చూస్తాము. సో ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, బ్రెయిన్లో బ్లీడ్ అయ్యే ఛాన్స్, వాంతులు తలనొప్పి ఉంటే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బట్ కాళ్ళు చేతులు వీక్నెస్ రెండిట్లో రక్తం క్లాట్ అయినా లేకపోతే బ్లీడ్ అయినా 2 ఒకదానిలో అదే విధంగా రావస్తాయి. ఓకే, యంగ్స్టర్స్లో బోత్ టైప్స్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువే అంటారా? సో యంగ్స్టర్స్లో మెయిన్గా ఎక్కువగా క్లాట్స్ ఎక్కువగా చూస్తున్నామండి. ఈధర్ పెద్ద వయసు వాళ్ళు కానీ చిన్న వయసులో కానీ స్ట్రోక్లు 2 ఈక్వల్గానే వస్తున్నాయి. అంటే ఇప్పుడు పెద్ద వయసులో మేము ఎక్కువగా చూసేది క్లాట్స్, బ్రెయిన్లో క్లాట్ అంటే ఇస్కిమిక్ స్ట్రోక్స్ చూస్తాము. 20% వరకు బ్లీడ్ చూస్తాము. అదే ప్యాటర్న్ చిన్న వయసులో కూడా ఉంటుంది. సో ఎక్కువ వరకు అయితే క్లాట్సే ఎక్కువగా ఉంటున్నాయి. ఓకే, అంటే ముందుగానే ఏమన్నా స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుంటే మంచిదా? సో స్క్రీనింగ్ టెస్ట్లు అవసరమే అండి. ఇప్పుడు బేసికల్గా షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, లేదా స్మోకింగ్ డ్రింక్స్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు, 50 సంవత్సరాలు పైబడుతున్న వాళ్ళు బేసికల్గా ఈ స్క్రీనింగ్ టెస్ట్లలో చూసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా షుగర్ కంట్రోల్ ఎలా ఉంది, బీపీ కంట్రోల్ ఎలా ఉంది, షుగర్కి సంబంధించి HbA1c అంటాం, యావరేజ్ 3 months షుగర్, అది ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్, అంటే పరిగడుపున పొద్దున ఏమి తిననప్పుడు ఒక 12 గంటల ఫాస్టింగ్లో ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా కొంతమందికి సీరం హోమోసిస్టిన్ అని ఒక బ్లడ్ టెస్ట్ చేస్తామండి, అది చాలా ఇంపార్టెంట్.
ఇది పెరగడం వల్ల కూడా బ్రెయిన్లో క్లాట్స్ వస్తాయి. సో షుగర్స్, బీపీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ ప్లస్ ఈ హోమోసిస్టీన్, ఇది కాకుండా ఈసీజీ 2D గుండెలో క్లాట్స్ వచ్చినా కూడా అది బ్రెయిన్ స్ట్రోక్కి కారణమవుతుంది. సో ఇది కొన్ని స్క్రీనింగ్ టెస్ట్. అది కాకుండా కెరటిడ్ డాప్లర్ అంటాము, అంటే ఇక్కడ ఉన్న రక్తనాళాలు అల్ట్రాసౌండ్ ద్వారా చెక్ చేస్తాము. ఇది ఒక స్క్రీనింగ్ టెస్ట్. దీనిలో పూడిక పెరుగుతున్నప్పుడు, అంటే ఇది కూడా బ్లాక్ అవుతున్నప్పుడు 70% కన్నా ఎక్కువ బ్లాక్ అవుతే ఇక్కడి నుంచి కూడా స్ట్రోక్స్ రాచే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 50 years పై పడుతున్న వాళ్ళు, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైతే షుగరు, బీపీ, ఒబేసిటీ, అంటే ఉభయకాయము, కొంచెం వాకింగ్ తక్కువగా ఉన్నవాళ్ళు, ఫ్యామిలీలో స్ట్రోక్స్ హిస్టరీ ఉన్నవాళ్ళు, లేదా గుండెపోటు ముందు వచ్చిన వాళ్ళు, ఇట్లాంటి స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుంటే మనము దాన్ని కంట్రోల్ చేయడము, బేసికల్గా షుగర్, బీపీని కంట్రోల్ చేసుకోవడము, ఏదేమన్నా బ్లాకేజ్ ఉంటే దానికి స్టెంటింగ్ కానీ థ్రాంబెక్టమీ కానీ చేసుకుంటే, కెరటిడ్ ఎండాట్రెక్టమీ అంటాము, అది చేసుకుంటే స్ట్రోక్ని ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మాది వెస్ట్ గోదావరి భీమవరం అండి, దిస్మర్రు. చెప్పండి. అది మా మిస్సెస్ కి బ్రెయిన్ ఫిట్స్ ఉందండి. చెప్పండి. మా మిస్సెస్ కి బ్రెయిన్ ఫిట్స్ ఉందండి, బ్రెయిన్ ఫిట్స్. ఫిట్స్ భీమవరంలో శాంతి హాస్పిటల్ ఇప్పటి నుంచో ట్రీట్మెంట్ తీసుకుంటుందండి. ఓకే. శాంతి హాస్పిటల్ భీమవరంలో ట్రీట్మెంట్ తీసుకుంటుందండి. ఓకే అండి, ప్రస్తుతం ఏంటి ప్రాబ్లం? బిల్లు ఏంటంటే ఎక్కువ 500 లేవేరా 500 వాడుతుందండి. ఈ 2 పిల్లలు వాడుతుంది. ప్రస్తుతానికి అలాగే ఉందని, ఇంకా నయం అవ్వలేదండి. కొంచెం దాని గురించి పరిష్కారం చెప్తారేమని. నమస్తే అండి. సో ఫిట్స్ బేసికల్గా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అంటున్నారా? మెడిసిన్స్ వాడుతున్నా ఇంకా ఫిట్స్ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ లేదు అని అంటున్నారు. అవే మెడిసిన్స్ కంటిన్యూ చేయాల్సి ఉంటుందా? మెడిసిన్స్ తనకు వర్క్ చేయట్లేదు అంటే టాబ్లెట్స్ తనకు డోసెస్ ఏమైనా మిస్ అవుతున్నాయా ఫిట్స్ వచ్చే ముందు అనేది ఒకటి అండి. రెండోది ఏంటంటే తన వెయిట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకోవడం కానీ స్విచ్ చేసుకోవడం కానీ చేయాల్సి ఉంటుందండి. ఫిట్స్ తనకి టాబ్లెట్స్ తోటి ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అంటే. ఓకే. ఉమెన్లో మరి ఫిట్స్ ఇలాంటి పెద్ద సమస్యలు అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా ఎక్స్ట్రా, ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా తీసుకుంటే ఉమెన్లో కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి అంటారా? సో విమెన్లో బ్రెయిన్ స్ట్రోక్స్ యూజువల్గా మెన్లో ఎక్కువగా చూస్తామండి. సో యావరేజ్గా అయితే ఎక్కువ మందికి, మగవాళ్ళకే ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ప్రెగ్నెన్సీ తర్వాత బేసికల్గా ఏమవుతుందంటే హార్మోనల్స్ చేంజెస్ వస్తాయి. సో వాళ్ళకి వీనస్ స్ట్రోక్స్ అంటాము. మనకి బ్రెయిన్లో క్లాట్స్ అనుకున్నాం కదా, అవి 2 రకాలుగా ఉంటాయండి. ఆర్టరియల్ స్ట్రోక్స్, వీనస్ స్ట్రోక్స్ అంటాము. హార్ట్ నుంచి బ్రెయిన్కి బ్లడ్ తీసుకెళ్లే దాన్ని ఆర్టరీస్ అంటాము. అదే రిటర్న్ అంటే బ్రెయిన్ నుంచి మళ్ళీ హార్ట్కి తీసుకెళ్లే దాన్ని వెయిన్స్ అంటాము. సో ఆడవాళ్ళలో పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి హార్మోనస్ చేంజెస్ వల్ల ఈ వెయిన్స్ ఏదైతే తిరిగి బ్లడ్ తీసుకెళ్తుందో బ్రెయిన్ నుంచి హార్ట్కి, సో వాటిలలో క్లాట్ అయ్యే టెండెన్సీ ఎక్కువ. కంపేరిటివ్లీ మనకి పెద్ద వయసులో ఈ షుగర్, బీపీ పేషెంట్స్లో వచ్చేవి ఆర్టరియల్ స్ట్రోక్స్ అంటాం. అంటే హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే స్ట్రోక్స్లో ఎక్కువ కామన్. అది ఇందులో రివర్స్. బేసికల్గా ప్రెగ్నెన్సీలో వీనస్ స్ట్రోక్స్ ఎక్కువ చూస్తాము. అది యూజువల్గా ఏంటంటే మనకి వీళ్ళు ప్రెగ్నెన్సీ తర్వాత వాటర్ తక్కువ ఇవ్వడము, డీహైడ్రేషన్కి గురవ్వడము, వాళ్ళ అలవాట్లు బేసికల్గా పాలు చిక్కగా వస్తాయని వాటర్ ఇవ్వకుండా చేస్తారు. దాంతోపాటు ప్రెగ్నెన్సీ తర్వాత హార్మోనల్స్ లెవెల్స్లో చేంజెస్ వస్తాయి. కొంతమందికి డెలివరీలో బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల హిమోగ్లోబిన్ డ్రాప్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే బ్లడ్ అనేది థిక్గా అయిపోయి వాళ్ళకి ఆ వెయిన్స్ అనేవి క్లాట్ అవుతాయి. దీనివల్ల వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే డీహైడ్రేషన్కి గురవ్వకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు అందరూ. మరీ ముఖ్యంగా వింటర్లో ఎక్కువ వాటర్ లీటర్ కూడా తాగని వాళ్ళు చాలా కామన్గా చూస్తామండి. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా బ్రెయిన్ స్ట్రోక్కి లీడ్ చేసే రిస్క్ ఉందంటారా? వింటర్స్లో వాటర్ తాగకపోవడం వల్ల అనేది కాకుండా, సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు, లైక్ ఈ ప్రెగ్నెన్సీ తర్వాత ఏదైతే ఆల్రెడీ హార్మోనల్స్ చేంజెస్ వస్తాయి దానిపైన వీళ్ళు డీహైడ్రేట్ అవుతే వాళ్ళకి ఎక్కువ కామన్ అండి. బట్ వింటర్స్ యాజ్ అ హోల్ వాటర్ తాగకపోవడం వల్ల అనేది యూజువల్గా మెయిన్గా రీజన్ కాదు. ఓకే. అయితే మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం
లేకపోతే రక్తనాళం చిట్లడం, ఈ 2 రకాల కారణాలతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంటుంది. ఆ స్ట్రోక్ వచ్చిన ప్రదేశాన్ని బట్టి లక్షణాలు ఉంటూ ఉంటాయి. మరి ఈ రెండింటికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయా? అసలు ఒకవేళ స్ట్రోక్కి గురవుతున్నట్టుగా గమనిస్తే ఆ ఫస్ట్ రెస్పాండర్ ఏం చేయాలి వెంటనే? సో బ్రెయిన్ స్ట్రోక్లో ఈ బ్లీడింగ్, బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడానికి యూజువల్గా మెయిన్ కారణం బీపీ ఉంటుందండి. చాలా వరకు 80% బ్రెయిన్లో బ్లీడ్ అయ్యిందంటే 80% బీపీ వల్లనే. సో ఇమీడియట్గా బీపీ తగ్గించడానికి ఇచ్చే ఇంజెక్షన్స్, దాని తర్వాత ఆ బ్రెయిన్ చుట్టూ అదైతే బ్లీడ్ అయ్యిందో ఆ బ్లీడ్ వల్ల వచ్చే వాపుని కంట్రోల్ చేయడమే మెయిన్గా బ్రెయిన్లో బ్లీడింగ్కి ఉన్న ట్రీట్మెంట్. కొంతమందికి ఏంటంటే ఈ బ్రెయిన్ పైన ఉన్న ఈ ఎముక కూడా తీసేస్తాము ప్రెజర్ తగ్గించడానికి. ఇవే మెయిన్ ట్రీట్మెంట్ ఈ హిమరేజిక్ స్ట్రోక్ ఏదైతే బ్రెయిన్లో బ్లీడ్ ఉంటుందో. బట్ ఇస్కిమిక్ స్ట్రోక్ ఏదైతే బ్లడ్లో క్లాట్ అవుతుందో, బ్రెయిన్లో క్లాట్ అవుతుందో, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. మెయిన్గా ఫస్ట్ 4.5 hours స్ట్రోక్ వచ్చిన 4.5 గంటలు ఇది గోల్డెన్ పీరియడ్ అంటాము. సో ఈ పీరియడ్లో పేషెంట్ని ఇమీడియట్గా వాళ్ళకి స్ట్రోక్ వచ్చిందని ఐడెంటిఫై చేసి హాస్పిటల్ తీసుకురాగలిగితే వాళ్ళకి ఈ బ్రెయిన్లో బ్లీడ్ లేదని మనం రూల్ అవుట్ చేసుకోవడానికి ఫస్ట్ సిటీ స్కాన్ చేస్తాం. బ్రెయిన్లో బ్లీడ్ లేకపోతే నెక్స్ట్ స్టెప్ వాళ్ళకి థ్రాంబోలైసిస్ అనేది ఆఫర్ చేస్తాం. థ్రాంబోలైసిస్ అంటే బ్రెయిన్ క్లాట్ ఏదైతే ఉందో దాన్ని డిజాల్వ్ చేయడానికి ఇంజెక్షన్. ఇది ఇవ్వగానే రక్తం అనేది తిరిగి మళ్ళీ దానికి బ్లడ్ ఏదైతే ఎఫెక్ట్ అయిందో, బ్రెయిన్ ఎఫెక్ట్ అయినదో బ్లడ్ తిరిగి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒక ట్రీట్మెంట్ ఆప్షన్. ఇది కాకుండా పెద్ద రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉంటాయి, అది క్లాట్ థ్రాంబెక్టమీ అంటాం. అది క్లాట్ని తీసేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ ఈ క్లాట్ తీసేయడం అనేది అప్ టు 24 hours చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఫస్ట్ 4.5 గంటల్లో ఇంజెక్షన్ ఇవ్వడానికి అప్ టు 24 hours 24 గంటల వరకు ఆ క్లాట్ని తీసేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో పేషెంట్ సిమ్టమ్స్ ఐడెంటిఫై చేస్తే స్ట్రోక్ వచ్చిందని మీకు డౌట్ వస్తే ఇమీడియట్గా కుదిరినంత తొందరగా హాస్పిటల్ తీసుకురావాలి. ఒక కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. మీ కాల్ క్లియర్గా లేదండి, కొంచెం క్లియర్గా మాట్లాడండి. మా అల్లుడి గారికి సన్-ఇన్-లాకి ఆపరేషన్ చేశారండి. ఓకే, బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. బ్రెయిన్ ఆపరేషన్ చేశారండి. ఏ సమస్యకండి? బ్రెయిన్ లో అండి, బ్రెయిన్ లో వాటర్ ఉందని చెప్పేసి, ఓకే బ్రెయిన్ లో వాటర్ ఉందని చెప్పి చెప్పండి, క్లియర్గా ఫాస్ట్గా అడగండి. సిస్ట్ ఉందని చెప్పేసి ఆపరేషన్ చేశారండి. ఆపరేషన్ తర్వాత హెవీగా బ్లీడ్ అయిందంట. వాటర్ అండి, వాటర్ ఉందని, బ్రెయిన్ లో వాటర్ ఉందని ఆపరేషన్ చేశారు. సిస్ట్ ఉందని ఆపరేషన్ చేశారు. సిస్ట్ తీసేశారు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత హెవీగా బ్లీడ్ అయిందన్నారు. బాగా సీరియస్ అయింది. ఇప్పుడు ప్రెసెంట్ గా మామూలుగా ఉన్నారు, నార్మల్ గా. ఆయన కోలుకోవడానికి మెడిసిన్స్ అన్ని ఇచ్చారు. కోలుకోవడానికి ఎన్ని రోజులు పట్టుద్ది, ఎలా ఉంటది అని. సో బ్రెయిన్లో బ్లీడ్ అయిన తర్వాత యూజువల్గా బాడీ అదే రిజాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందండి. అది స్లోగా రిజాల్వ్ అవుతున్న కొద్దికి మనకు ఆ వీక్నెస్ కానీ, మాటలో ఏమైనా స్లరింగ్ ఉన్నా కానీ స్లోగా రికవరీ ఉంటుంది. యూజువల్గా ఫస్ట్ 3 months మ్యాక్సిమమ్ ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాము. సో దాని తర్వాత మోర్ ఆర్ లెస్ అంతే ఉంటుంది. ఆ టైంలో మనం ఫిజియోథెరపీ కొంచెం బాగా చేసుకుంటే చాలా వరకు ఫస్ట్ 3 months మ్యాక్సిమం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకే, షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత ఇప్పుడు బ్రెయిన్లో 2 రకాల స్ట్రోక్కి గోల్డెన్ అవర్ అనేది కూడా, లేదా విండో పీరియడ్ కూడా సేమ్ ఉంటుందా? వెంటనే ట్రీట్మెంట్ అందించే సందర్భాలు ఏంటి? థ్రాంబెక్టమీ కానీ, మెకానికల్ థ్రాంబెక్టమీ కానీ, అంటే బ్రెయిన్లో క్లాట్ ఉన్నప్పుడే చేస్తారా? ఇంకా ఒకవేళ హెమరాజిక్ స్ట్రోక్ అయితే ఏం చేస్తారు? ఇవన్నీ డిస్కస్ చేద్దాం. హెల్త్ కేర్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ కేర్. మెడ్1 హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ బోయిని మనతో ఉన్నారు. ఆయన అడిగి మెదడు స్ట్రోక్కి గురయ్యే ప్రదేశాన్ని బట్టి లక్షణాలు ఉంటాయా, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్స్లో వచ్చిన కొత్తదనాలు ఏంటి, బ్రెయిన్ స్ట్రోక్కి కాజెస్ ఏంటి, వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. అంటే బ్రెయిన్ స్ట్రోక్కి 2 రకాల బ్రెయిన్ స్ట్రోక్కి కూడా గోల్డెన్ అవర్ సేమ్ ఉంటుందంటారా? ఎంతెంత టైం ఉంటుంది? ఈ థ్రాంబెక్టమీ అనేది ఓన్లీ ఇస్కిమిక్ స్ట్రోక్కే చేస్తారా? సో థ్రాంబెక్టమీ అనేది బేసికల్గా ఓన్లీ ఫర్ ఇస్కిమిక్ స్ట్రోక్, అంటే బ్రెయిన్ లోపల క్లాట్ ఉంటేనే చేస్తామండి. అది కూడా ఫస్ట్ 24 hours లోపల మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది.
ఆ 24 అవర్స్లో కూడా ఫస్ట్ 6 అవర్స్లో ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సో హిమరేజిక్ స్ట్రోక్ అనేది బేసికల్గా బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడము, ఆ బ్లీడ్కి సంబంధించి కారణం ఏదైతే బీపీ ఎక్కువ అవ్వడము దానికి కంట్రోల్ చేసుకోవడము, లేదా వేరే కారణాలు కొంతమందికి బ్రెయిన్ లోపల రక్తనాళాలు అబ్నార్మల్గా ఫామ్ అవుతాయి, కొంతమందికి ట్యూమర్ బ్లీడ్ అవుతుంది, అట్లాంటివి కారణాల వల్ల బ్రెయిన్లో బ్లీడ్ అవుతుంది. దీనికి కంప్లీట్లీ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుందండి. మెయిన్గా బీపీ కంట్రోల్ చేయడం, ఆ వాపు బ్రెయిన్ చుట్టూ ఏదైతే బ్లీడ్ అయిందో ఆ వాపుని కంట్రోల్ చేసుకునే ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఆ బ్రెయిన్ ట్యూమర్ బ్లీడ్ అవుతే అది కూడా బ్రెయిన్ స్ట్రోక్కి దారితీసే రిస్క్ ఉంటుంది. డెఫినెట్లీ. సో బ్రెయిన్లో ట్యూమర్స్ కొంత స్లో గ్రోయింగ్ ఉంటాయండి. అవి ఆ పేషెంట్కి తెలియకపోవచ్చు, బట్ సడన్గా ఒక్కొక్కసారి అది బ్రెయిన్లో ట్యూమర్ బ్లీడ్ అయినప్పుడు ఆ విధంగా కొంచెము కాలు చేతు వీక్నెస్ తోటి వాళ్ళు ఒక్కొక్కసారి ప్రజెంట్ కూడా అవుతారు. సో అప్పుడు చూస్తే ఆ బ్రెయిన్ బ్లీడింగ్తో పాటు ట్యూమర్ కూడా ఉంటుంది. అదే ఫస్ట్ సిమ్టమ్ లాగా కూడా ప్రజెంట్ అవుతుంది. ఓకే, ఈ బ్రెయిన్ స్ట్రోక్ గురయ్యాక వాళ్ళకి వచ్చిన డిజబిలిటీ నుంచి కూడా బయటపడాలంటే ఏమన్నా ఉంటాయా? సో రీహాబిలిటేషన్ సో బేసికల్గా ఫిజియోథెరపీ మెయిన్ ఉంటుందండి. సో ఫిజియోథెరపీలో వాళ్ళకి నడిపించడము, ప్యాసివ్ ఎక్సర్సైజెస్, యాక్టివ్ ఎక్సర్సైజెస్, రోబోటిక్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు వచ్చాయి. సో వీటితో పాటు మనము రికరెంట్ స్ట్రోక్ రాకుండా ట్యాబ్లెట్స్ అండ్ ఆ టైట్నెస్, కాళ్ళు చేతుల్లో స్ట్రోక్ తర్వాత వచ్చే టైట్నెస్ కొరకు కొన్ని మెడికేషన్స్, వీటితో వాళ్ళు స్లోగా ఇంప్రూవ్మెంట్ అవుతారు. బట్ ఫస్ట్ 6 months 3 to 6 months అనేది మ్యాక్సిమము వాళ్ళు ఆ టైంలో రికవరీ అవుతుందండి. ఓకే, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు బ్రెయిన్ స్ట్రోక్కి గురవకుండా ముందు నుంచే జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలంటారు? సో మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ షుగర్, బీపీ అండి. సో షుగర్ పేషెంట్స్ ఆల్రెడీ షుగర్ తెలిసి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు HbA1c ఏదైతే యావరేజ్ 3 months షుగర్ ఉంటుందో అది 6.5 నుంచి 7 లోపు మెయింటైన్ చేయడానికి ట్రై చేయాల్సి ఉంటుంది. దాని కొరకు షుగర్ ట్యాబ్లెట్స్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బీపీ కుదిరినంత వరకు 120 నుంచి 130 లోపు అప్పర్ది అంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం కదా, సో అది పైనది 120, 130 లోపల మెయింటైన్ చేసుకోవడము ఇది కంపల్సరీ చేసుకోవాలి. ఈ షుగర్, బీపీ కాకుండా ఏమన్నా చెడు అలవాట్లు, స్మోకింగ్, డ్రింక్స్ ఉంటే అది స్టాప్ చేసుకోవాలి. డ్రింక్స్ కుదిరినంత వరకు వీక్లీ వన్స్ లేదా మొత్తానికి స్టాప్ చేసుకోవాలి ఈ ప్రీవియస్ స్ట్రోక్స్ హిస్టరీ ఉంటే. అండ్ కంపల్సరీగా ఎక్సర్సైజెస్ వీక్లీ 5 times per week అట్లీస్ట్ ఒక 30 to 45 minutes చేయగలిగితే చాలా బెటర్. అండ్ దాంతోపాటు డైటరీ హ్యాబిట్స్ ఏదైతే జంక్ ఫుడ్ కానీ ఫ్రై ఫుడ్స్ కానీ ఇవి అవాయిడ్ చేసుకుంటే మనకి స్ట్రోక్ రిస్క్ అనేది చాలా తగ్గుముఖం పడుతుంది. ఒక కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడేదండి. టీవీలో యాడ్ వస్తున్నారు ఇప్పుడు అంతని. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో, వింటున్నారండి డాక్టర్ గారు. డాక్టర్ గారితో మాట్లాడదామనండి. చెప్పండి. హలో హలో, చెప్పండి. ఇప్పుడు నాకు సినిమాలో హలో చెప్పండి మీ చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి క్లియర్ గా ఫాస్ట్ గా అడగండి. గంట ఉందండి. హలో చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మళ్ళీ ఇంకోసారి కాల్ చేయండి. అసలే క్లారిటీ లేదు, రీసౌండ్ వస్తుంది. మీరు కూడా క్విక్గా అంటే మీ క్వశ్చన్ క్వైరీ క్విక్గా ఉంటే డాక్టర్ గారు కూడా క్విక్గా ఆన్సర్ చేయగలుగుతారండి, టైం సేవ్ అవుతుంది. ఓకే, ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఇంతవరకు వంశపారంపర్యం అంటారు. సో చాలా వరకు స్ట్రోక్స్ అనేవి ఎప్పుడో ఒకరికి వస్తే ఇంకొకరికి రావడం అంటూ చాలా వరకు ఉండదండి. చాలా తక్కువ పర్సంటేజ్, మేబీ ఒక 1-2% వరకు, మేబీ ఒక ఫ్యామిలీలో ఇంకో ఫ్యామిలీ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఇవి ఒకరికి వచ్చుద్ది, తర్వాత రాకపోవచ్చు. ఈ జెనెటిక్స్లో కూడా కొన్ని సిండ్రోమ్స్ ఉన్నాయండి. మార్ఫాన్ సిండ్రోమ్ కానీ, ఫ్యాబ్రిస్ డిజీజ్ అని, ఇవి చాలా రేర్ డిజీజెస్. వీటిలో ఏంటంటే జెనెటిక్ మీడియేటెడ్ ఉంటాయి, అది బట్ వెరీ రేర్ డిజీజెస్. ఓకే, ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఒకసారి గురయ్యాక మళ్ళీ గురయ్యే రిస్క్ ఉంటుందా మెడిసిన్స్ వాడినా కూడా? సో మెడిసిన్స్ వాడితే చాలా వరకు ఆ రిస్క్ అయితే తగ్గిపోతుందండి. బట్ స్టాప్ చేస్తే మాత్రము డెఫినెటివ్గా ఇంకో స్ట్రోక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. యూజువల్గా బ్లడ్ థిన్నర్స్ అవి పెడుతుంటారు కదా,
బ్లడ్ థిన్నర్స్ అవి లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుందా? వన్స్ స్ట్రోక్ వచ్చిందంటే ఇంకా లైఫ్ లాంగ్ మెడికేషన్స్ వాడాల్సిందే అండి, దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. సో షుగర్ బీపీ లాగే వన్స్ ఒక్కసారి స్ట్రోక్ వచ్చిందంటే అది లైఫ్ లాంగ్ వాడాలి. కొంతమంది పేషెంట్స్ మాకు ఇలాగే ఒకసారి స్ట్రోక్ వచ్చేసి నార్మల్ అయిపోగానే బంద్ చేసేస్తారు. సో మళ్ళీ ఇంకో స్ట్రోక్ తోటి ప్రజెంట్ అవుతారు. ఏమైంది అంటే మీరు 1 మంత్కి ఇచ్చారు కదండి మెడికేషన్స్, అందుకే ఆపేసామంటారు. సో స్ట్రోక్ ఒక్కసారి వస్తే లైఫ్ లాంగ్ మెడికేషన్స్ వాడాల్సిందే అండి, ఎట్టి పరిస్థితుల్లో వాడాల్సిందే. ఇంకేమైనా సర్జరీస్ అయినా లేకపోతే హార్ట్ అటాక్కి గురైనప్పుడు బ్రెయిన్ స్ట్రోక్కి గురయ్యే రిస్క్ ఉంటుందని కూడా భయపడుతుంటారు, ఎందుకని? సో మన హార్ట్లో అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఒకటి. సో ఎందుకు వస్తుంది అంటే మన హార్ట్ నుంచి బ్రెయిన్కి బ్లడ్ సప్లై వెళ్తుంది. సో హార్ట్లో వాల్వ్ అంటే ఏదైతే ఛాంబర్స్, ఒక ఛాంబర్ మనకి 4 ఛాంబర్స్లో ఒక ఛాంబర్కి ఇంకో ఛాంబర్కి మధ్యలో వాల్వ్స్ ఉంటాయి. సో ఈ వాల్వ్స్లో అబ్నార్మాలిటీ ఉంటే బ్లడ్ అక్కడే నిలుచుకుండిపోతుంది. ఆ నిలుచుకుండిపోవడం వల్ల ఆ బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ క్లాట్ మళ్ళీ బ్రెయిన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా వచ్చినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. లేదా రిథమ్ అబ్నార్మాలిటీస్ అంటే అది కొట్టుకునే లబ్డబ్ అనే విధంగా రిథంలో కొట్టుకోవాల్సింది అది అబ్నార్మల్ కొట్టుకుంటే కూడా ఆ బ్లడ్ అనేది అక్కడ నిల్చుకొని ఆ క్లాట్ ఫామ్ అయ్యి పైకి స్ట్రోక్స్ వస్తుంది. అది కాకుండా ఏదైతే గుండెపోటు వస్తుందో వాళ్ళకి గుండె పనితీరు తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం వల్ల కూడా బ్లడ్ అందులో ఆగిపోతుంది అన్నట్టు. సో మొత్తం 100% బ్లడ్ బయటికి రాకుండా ఎంతో కొంత ఉండిపోవడం వల్ల అది క్లాట్ ఫామ్ అయ్యి మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్స్కి కారణం అవుతుంది. సో గుండె రిథమ్ అబ్నార్మాలిటీలో అవ్వచ్చు, లేదా అది కొట్టుకునే పవర్లో కానీ తేడా వచ్చినా కూడా, లేదా వాల్వ్స్ అబ్నార్మాలిటీస్లో కూడా, ఈ 3 వాటిలలో కూడా బ్రెయిన్కి స్ట్రోక్స్ హార్ట్ కారణం అవ్వచ్చు. ఓకే. అంటే సర్జరీస్ జరిగినప్పుడు కూడా అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇట్లా కొన్ని రకాల సర్జరీస్ జరిగినప్పుడు కూడా కొంచెం ఫస్ట్ ఒక 2-3 డేస్ బాగా అబ్జర్వెంట్గా ఉంటారు కదండి, అంటే క్లాట్స్ ఏమన్నా బ్రెయిన్కి రీచ్ అవుతాయని? లేదండి, బేసికల్గా ఈ మేజర్ సర్జరీస్, ఈ నీ రీప్లేస్మెంట్ కానీ వేరే సర్జరీస్లో సో వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ ఇవన్నీ పెద్ద వయసులలోనే జరుగుతుంది. సో మేబీ ఇప్పుడు 50 ఇయర్స్ 60 ఇయర్స్ వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ జరిగింది అనుకుందాం. వాళ్ళకి ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే షుగరు బీపీఏ ఉన్నప్పుడు, ఇవి ఆల్రెడీ రక్తనాళాలు ఏమన్నా బ్లాకేజెస్ ఉన్నప్పుడు వాళ్ళు సర్జరీ అండర్గో అయినప్పుడు అది మొత్తం మూసుకుపోవడమో లేకపోతే అక్కడ నుంచి ఆ చిన్న క్లాట్ ఏదైనా పైకి పోయినా కూడా వాళ్ళకి స్ట్రోక్స్ అనేవి వస్తాయి. బట్ నీ రీప్లేస్మెంట్ వల్ల అది అవుతుందని కాదు, బట్ ఆ స్ట్రెస్ ఏదైతే స్ట్రెస్ ఉందో దానిలో మార్పులు, బాడీలో మార్పులు చెంది వాళ్ళకి స్ట్రోక్స్ అనేవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అంటే ఈ సర్జరీ వల్ల కానీ లేకపోతే హార్ట్ అటాక్ తర్వాత వచ్చే బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ అంటే వితిన్ ఫ్యూ డేస్లోనే జరగచ్చా, తర్వాత ఎప్పుడైనా కూడా జరిగే రిస్క్ ఉంటుందా? యూజువల్గా ఆ సర్జరీ అయిన 1-2 డేస్ లోపలనే వాళ్ళకి ఆ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. సో కొంతమందికి హార్ట్ వాళ్ళకు యాంజియోగ్రాము లేకపోతే స్టెంటింగ్ వేసిన తర్వాత నెక్స్ట్ రోజు చూస్తే వాళ్ళకి కాలు చేతు వీక్నెస్ ఉండడము, లేదా నీ రీప్లేస్మెంటో కానీ మేజర్ సర్జరీస్ ఏదైనా జరిగినా నెక్స్ట్ 1-2 డేస్లో వాళ్ళకి ఆ స్ట్రోక్స్ అనేది రిస్క్ ఉంటుంది. ఓకేనండి. డాక్టర్ శ్రీకాంత్ బోయిని గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. డాక్టర్ గారు చెప్పినట్టుగా అనేక రకాల కారణాలతోటి బ్రెయిన్ స్ట్రోక్కి గురయ్యే రిస్క్ ఉన్న ప్రధానమైన కారణాలు మాత్రం హైపర్ టెన్షన్ అండ్ షుగర్ కాబట్టి ఇవి బాగా కంట్రోల్లో ఉంచుకోవడం, అండ్ హార్ట్ అటాక్కి గురైన సందర్భాల్లో వెంటనే సరైన మెడిసిన్స్ వాడుతూ బ్రెయిన్ స్ట్రోక్కి గురవకుండా జాగ్రత్తలు తీసుకోవడం, రిథమ్ ప్రాబ్లమ్స్ ఉన్న బ్రెయిన్ స్ట్రోక్కి గురయ్యే రిస్క్ ఉంటుంది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటిస్తూ స్మోకింగ్ లాంటి అలవాట్లకు దూరంగా ఉంటూ బ్రెయిన్ స్ట్రోక్కి గురవుతుందేమో అన్న అనుమానం ఉంటే వెంటనే సరైన హాస్పిటల్కి రీచ్ అయ్యి, స్ట్రోక్ ఫిట్నెస్ ఉన్న హాస్పిటల్కి రీచ్ అయ్యి వెంటనే సరైన ట్రీట్మెంట్ గోల్డెన్ అవర్లో తీసుకుంటే ఎలాంటి డిజబిలిటీ లేకుండా లైఫ్ లాంగ్ కాపాడుకోవచ్చని నవేడేస్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ లైక్ థ్రాంబెక్టమీ కానీ మెకానికల్ థ్రాంబెక్టమీ తోటి వెంటనే నార్మల్గా చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి వీటన్నిటి పట్ల అవగాహన ఉండాలని మెడ్1 హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ బోయిని గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ కేర్. నమస్తే.